హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్నటి మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఈరోజు అయితే కొంచెం వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసి నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఈ మధ్య మన వీడియోస్కి అసలు లైక్సే ఇవ్వట్లేదు. సో ప్లీజ్ అందరూ కూడా మర్చిపోకుండా వీడియో చూస్తున్న అందరూ కూడా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు ఇంకొంచెం బూస్టింగ్ వస్తుంది అండ్ ఇంకొంతమందికి అయితే మన ఛానల్లో వీడియోస్ రీచ్ అవుతాయి. సో అందుకోసమే అడుగుతున్నాను. సో ఇంత కష్టపడి మీకోసం నేను డైలీ వ్లాగ్స్ పెట్టాలని చెప్పేసి పెడుతూ ఉంటాను. మీరు ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైపోతుందండి? ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. మళ్ళీ అంటారేమో మా కోసం ఏం కష్టపడట్లేదు కదా, నీ ఫ్యామిలీ కోసం నీ కోసమే కదా అంటారేమో. సో మీరు వీడియోస్ నచ్చే వాళ్ళు చూస్తున్నారు కదా, సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, అంతే కోరుకుంటాను. సో ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు లేవడం కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అంటే ఒక 5:50 ఆ టైంకి అట్లా లేచాను. మెలకు రాలేదనమాట. ఏదేదో పాడు కలవరాలంతా వస్తుంటే ఇంకా అట్లా లేట్గా లేచేసాను. ఇంకా అలా బయట వచ్చేసాను. బయట రాగానే ఇంకా 6కి అట్లా వచ్చానమాట. ఇంకా రాగానే బయట చెత్తలూడు చేశాను, ముగ్గు అవి పెడదామని చెప్పేసి. ఇంకా ఆ లోపలే కలబంద చెట్టు అంటే అలోవెరా చెట్టు అనేది తులసి మొక్క పక్కలో ఉండాలి ఎప్పుడు కూడా. రెండిటికి పూజిస్తే చాలా మంచిది. నేను ఇంతకుముందు పాత హౌస్లో ఉన్నప్పుడు కూడాను రెండిటికి పూజ చేసేదాన్ని. కాకపోతే నేను ఎక్కువ గుబురుగా ఉండింది కదా అని చెప్పేసి అటుపక్క పెట్టేశాను అనమాట. బరువు ఈశాన్యంలో ఎక్కువ ఉండకూడదని చెప్పేసి మా వారైతే ఇంకా అటుపక్క పెట్టేశారు. దాని తర్వాత ఇంక ఇప్పుడు చిన్నదిగా ఉంది కదా, అమ్మ మొన్న వచ్చినప్పుడు మొత్తం పీకేసి ఇంకా చిన్నగా ఒక చిన్న 2 మొక్కలు అయితే పెట్టింది కదా కలబందని. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆ చెట్టుని అయితే తీసేసి తులసి మొక్క పక్కన పెట్టేసుకొని ఇంక ఈ చెట్టు తీసుకొచ్చి ఇటు పక్క పెట్టేశాను. సో ఇంకా వీటికి కొంచెం వాటరింగ్ అనేది తక్కువ అయ్యి చెట్లన్నీ కూడా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు అయిపోయాయి. కొత్త మొక్కలు తెచ్చి నాటాలని చెప్పాను కదా, తీసుకురావాలి, టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే తులసి మొక్క కూడా కొంచెం నిద్రపోయినట్టు అనిపిస్తోంది. నీళ్ళు అయితే పోస్తున్నా, అలాగే బియ్యం కడిగిన వాటర్ ఇవన్నీ వేస్తున్నా. చూడాలి ఎంతవరకు గ్రోత్ అవుతుందో. ఒకవేళ అలా అవ్వలేదు అంటే పూర్తిగా మొక్కనైతే తీసేసి ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చి నాటేస్తాను. ఇంకా మనకి రామ తులసి, లక్ష్మీ తులసి అని చెప్పి ఉంటాయి కదా, అలా తీసుకొచ్చి జంటగా నాటుకుంటే మంచిది. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. బయట అవన్నీ కూడా పనులు చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చాను. రాగానే ఇంకా నైట్ అయితే గిన్నెలు ఏమీ కడగలేదులేండి, అలానే పడుకునేసాను. ఈ మధ్య ఎందుకో తెలియదు కొంచెం స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంకా బెజార్గా ఉంటే అలా పడుకునేసాను. ఇంకా కొంచెం రైస్ కూడా మిగిలిందనమాట నైట్ది. అందుకోసమని ఇంకా అది కింద పప్పి ఉందనమాట, మా ఓనర్స్ వాళ్ళది డాగ్, దానికి పెట్టేద్దామని చెప్పేసి ఇంక పాప దగ్గర ఇచ్చి పంపించేశాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వంటకు పెట్టేశాను. ఆ తర్వాత టిఫిన్కి అయితే చపాతీ, రెడీమేడ్ చపాతీలు తెచ్చుకొని ఉన్నారు నిన్న. ఇంకా అవే ఉంటే మాకు అవే కావాలన్నారు. నిన్న చికెన్ కూడా చేసున్నాను. సో టొమాటో రైస్, చికెన్ చేసున్నాను. అలాగే ఇంకా నైట్కి చపాతీలు కావాలంటే ఇంకా రెడీమేడ్ చపాతీలు తెచ్చుకున్నారు. సో అలా ఇంకా వాటిని అయితే చేస్తున్నా. ఆ లోపల మా అమ్మ అయితే కొంచెము అంటే దోశల రేకి ఇవన్నీ కడిగి ఇవ్వడం హెల్ప్ చేసింది చపాతీలు ఎత్తడానికి. ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే కొత్త డ్రెస్ వేసుకునింది, అదే మీకు చూపిస్తున్నా. సో ఎలా ఉందో కమెంట్ షేర్ చేయండి. మా అమ్మాయికి నచ్చలేదంట, కానీ చాలా బాగుంది తనకు వేసింటే. ఇంక ఇక్కడ మా అమ్మ కాల్ చేసింది. మా అమ్మకు కూడా అదే చెప్తున్నాను అనమాట నేను, ఎంత బాగుంది మా డ్రెస్ అంటే ఫోటో పెట్టానింది. సరే ఫోటో తీసి మా అమ్మకు వాట్సాప్ చేస్తే ఎంత బాగుంది, నీకు కొవ్వు ఊరికేనే బాగాలేదంటున్నావు అని చెప్పేసి మా అమ్మాయిని అట్లా అరిచిందనమాట. నేను మొన్న వీడియో పెట్టాను కదా అబ్బాస్ టైలర్ దగ్గర, నేను బట్టలు స్టిచ్చింగ్ చేయించాను పిల్లలకి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఒక 6 అయితే కొని యూనిఫామ్తో పాటు అవి కూడా కుట్టించేశాను అనమాట. సో అలా ఇంకా వాటిని అయితే ఇచ్చారు. ఇంకా వాటిని డైలీ అంటే డైలీ కాదు, డైలీ యూనిఫామ్ ఉంటుంది. ఓన్లీ వెనస్డే మాత్రం తనకి కలర్ డ్రెస్ ఉంటుంది అనమాట. ఆ రోజు మాత్రం కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్తూ ఉండే. సో ఈ డ్రెస్సులన్నీ వెయ్యొద్దు, మాకు ఇంకా మా మరిది పెళ్ళవి వస్తాయి కదా, ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయిలేండి, సో దానికోసం ఇంక మళ్ళీ యూజ్ అవుతాయి అంటే లేదు నేను వేసుకుంటానని చెప్పేసి వేసుకునింది. ఊరికేనే బాగాలేదని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా నేనేమో అట్లా అరుస్తూ ఉన్నా, నీకు ఏం చేసినా బాగుండదులే అని చెప్పేసి, నువ్వు అడవిలో పుట్టాల్సిందనివి ఇంట్లో ఇక్కడ పుట్టిపోయావు అని చెప్పేసి అలా కామెడీ చేసుకున్నాం కాసేపు. ఇంకా డ్రెస్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా చెప్పండి ఎలా ఉందని చెప్పి. సూపర్గా ఉంది తెలుసా. అసలు లైట్ అంటే మెంతి కలర్ అంటారు కదా అది, అండ్ మనకి ఇట్లా వర్క్ అంతా వచ్చి డిజైన్ వచ్చిందానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హెయిర్ స్టైల్ ఇదే కావాలని చెప్పేసి చూపించింది అనమాట. ఎవరిదో షార్ట్ వీడియో వస్తుంటే తన ఫేవరెట్ ఛానల్స్ వాళ్ళది, తను వేసుకొని ఉంటే నాకు ఇదే హెయిర్ స్టైల్ కావాలని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా ఆ హెయిర్ స్టైలే వేస్తున్నా. డైలీ కూడా తనే దూకొని వెళ్ళిపోతుంది అనమాట జడేసుకొని. బట్ ఈరోజు మాత్రం ఆ హెయిర్ స్టైల్ కావాలని చెప్పేసి ఇంక నా దగ్గర కూర్చుంది. ఇంకా మంచిగా తలస్నానం చేయించానులేండి ఇద్దరు పిల్లలకి కూడా. ఈరోజు 1 వీక్ అయిపోయింది తలస్నానం చేసి, టైం సరిపోలే వాళ్ళకి. అందుకోసమని ఇంక ఈరోజు మంచిగా తలస్నానం చేయించేసి ఇంక ఇలా తను అడిగిన హెయిర్ స్టైల్ అయితే వేసేసాను. కింద కుచ్చుగా
రావాలి నాకు హెయిర్ అలా వెయ్యని చెప్పింది. సో రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది కదా హాలిడేస్లో, అప్పుడు హెయిర్ కట్ చేసుకునింది అనమాట. సో దానివల్ల కింద కుచ్చుగా కావాలని చెప్పంటే ఇంకా వీడియో తీసి చూపించి నాకు వచ్చిందా లేదా అనింది. సరే అని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి ఇంకా అది మాట్లాడుతూ అక్కడ స్పీకర్ ఆన్ చేసుకొని మా అమ్మతో మాట్లాడుకుంటూ కామెడీగా నవ్వుకుంటున్నాం అనమాట. ఒక్కసారి మా అమ్మ మార్నింగ్ టైంలో నేను కాల్ చేసేస్తానమాట డైలీ కూడా ఒక 6కి 7కి 1 అవర్ మేము వంట చేసేదాకా మాట్లాడుకుంటాము. మళ్ళీ మా అమ్మ పనికి మా అమ్మ వెళ్ళిపోతుంది, నా పనులు నాకు ఉంటాయన్నమాట. ఇంకా మా అమ్మాయికి వేసిన హెయిర్ స్టైల్ అయితే ఇదనమాట చూపిస్తున్నాను ఇక్కడ. తనకి వీడియో చూపించాలని చెప్పేసి ఇలా తీసాను, ఇంకా అది పెట్టేశాను అనమాట. ఇలా కుచ్చుగా కావాలని చెప్పేసి ఇంక ఇలా పెట్టానమాట. సో అది ఇంకా మా అమ్మతో మాట్లాడుతూ అంటే కొంతమందికి ఎలా అంటే కాల్స్ మాట్లాడుకుంటూ ఇంట్లో పనులు చేయలేరు, బట్ నాకైతే కాల్స్ మాట్లాడుకుంటేనే పనులు చేయడం బాగా అలవాటు అయిపోయిందనమాట. అసలు నార్మల్గా పనులు చేయాలంటే అసలు నాకు తొందరగా అవ్వదు. అలా ఫోన్లో మాట్లాడుకుంటూ కనుక పనులు చేశానంటే అసలు పని చేసినట్టు కూడా నాకు ఫీలింగ్ ఉండదు, తొందరగా పనులు కూడా కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. అది ఫ్రెండ్స్తో అవ్వచ్చు, అమ్మ నాన్నతో అవ్వచ్చు, లేదా రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరితో అయినా అవ్వచ్చు. కానీ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూనే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు నాలాగా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే మర్చిపోకుండా మీ కామెంట్ షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ కొంచెం నా వాయిస్ కూడా మీకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా లౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాది మైక్ పాడైపోయింది, అది ఛార్జింగ్ పెట్టినా అవ్వట్లేదు అండ్ వర్క్ అవ్వట్లేదు అనమాట. కొత్త మైక్ తీసుకునేంత వరకు నేను డైరెక్ట్గా ఫోన్కే మాట్లాడుతుంటాను అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు మామూలుగా మనం మైక్ పెట్టుకొని మాట్లాడితే వాయిస్ ఇంకా కొంచెం క్లారిటీగా సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. బట్ ఇప్పుడు నాకు మైక్ పాడైపోయింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఆర్డర్ పెట్టాను, అది వచ్చేంత వరకు కూడాను. ఇంక ఇది ఎంత ట్రై చేసినా ఛార్జింగ్ ఎక్కట్లేదు అండ్ వర్క్ అవ్వట్లేదు అనమాట. సో అది అండ్ ఇంక ఇక్కడ పెద్ద అమ్మాయికి హెయిర్ స్టైల్ వేసేసాను, చిన్న అమ్మాయి కూడా స్నానం చేసుకుని వచ్చేసి తనకు కూడా తల స్నానమే చేయమని చెప్పాను. ఇంకా తనకు కూడా ఇంక రిబ్బన్స్ వేస్తే కొంచెం అక్కడక్కడ తేమగా ఉంది హెయిర్ అని చెప్పేసి ఇంకా అలా నేను నార్మల్గా హెయిర్ బ్యాండ్స్ అయితే వేసేసి ఇంకా హెయిర్ స్టైల్స్ అయితే వేసేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళని పంపించేసాను అనమాట. వాళ్ళు కూడా ఇంకా చపాతీ చేశాను కదా, తినేసి ఇంకా లంచ్ బాక్స్ అవి వేసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు లంచ్కి ఏం చేశానో తర్వాత చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా నైట్ కడగలేదు కదా, ఇంకా అవి పొద్దున వండినవి, పొద్దున చేసినవి, తిన్నవి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, పిల్లలు తిన్నవి ఇవన్నీ. సో వాటన్నిటిని కూడా ఇంకా కడిగేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. దగ్గర నాకు 1.5 అవర్ పట్టింది కిచెన్లో గిన్నెలన్నీ కడగడానికి. ఇంకా స్టవ్ తర్వాత కౌంటర్ ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పైన పట్టిపోయిందండి. 1 అవర్ 20 మినిట్స్ అట్లా పట్టింది. నేనే డైలీ వీడియోస్లో చెప్తుంటాను కదా మీకు, ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే పని తగ్గుతుంది అండ్ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మార్నింగ్ పనులన్నీ కూడా తొందరగా అవుతాయని చెప్పేసి. కాకపోతే ఇంకా నాకే కొంచెం హెల్త్ అట్లా ఉండి లేకపోతే కొంచెం అంటే రోజు కూడా ఏంటంటే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము. సడన్గా ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే మనకే తెలియకుండా బద్ధకం వచ్చేయడము, లేకపోతే సర్లే కొన్నే ఉన్నాయి కదా రేపు మార్నింగ్ అడుక్కుందాంలే తొందరగా లేచేసి అనుకుంటాము. ఇంకా తొందరగా లేచే టైంకేమో ఏమవుతుందంటే మెలకు రాదు, లేకపోతే ఏదో ఒక అట్లా అలసిపోవడము, సర్లే మళ్ళీ వేద్దాంలే ఇంకా కాసేపు తర్వాత అని పడుకోవడము, ఇలా మూడ్ స్వింగ్స్ అనేది మారుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి. అలాంటి టైంలో ఇలా పరిస్థితి అనమాట నాది. ఇంకా సర్లే వంట పని టిఫిన్ పని అయిపోయిందా, పిల్లల్ని ఫస్ట్ పంపించేసామా, దాని తర్వాత హ్యాపీగా మన పని మనం పగలంతా చేసుకుని అడిగే వాళ్ళు ఉండరు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా అలా లైట్ తీసుకున్నాను అనమాట నేను. సో డైలీ కూడా మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తూ నైటే క్లీన్ చేసేసుకోవాలి కిచెన్, మార్నింగ్ తర్వాత హ్యాపీగా రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు అని నేనే చెప్తుంటాను. మళ్ళీ నేనే ఇలా చేసేస్తూ ఉంటాను కదా, అది నాకు ఒక్కోసారి నవ్వు వస్తూ ఉంటుంది. అయినా ఓకే, మీరు నన్ను అర్థం చేసుకుంటారులేండి, ప్రతి ఒక్కరికి కూడా బద్ధకం ఉంటుంది. సో అది ఒక్కొక్కసారి బయటపడిపోతూ ఉంటుంది ఎంత నీట్గా పెట్టుకునే వాళ్ళకైనా. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు తోమడం ఇవన్నీ కూడా అయిపోయింది. ఇంకా స్టవ్, ఇంకా కౌంటరు, షింక్ ఇవన్నీ క్లీన్ చేయాలి. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గర, ఆ తర్వాత ఇంకా ఇక్కడ అవన్నీ గోడల పైన అంతా కూడా కొంచెం మరకలుగా ఉంది. ఇంకా స్క్రబ్బర్ వేసి మంచిగా రుద్దేసి ఇదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో మనకి శ్రావణ మాసం నెల స్టార్ట్ అయినప్పుడు క్లీన్ చేసేసుకుందాము, ఈ మంత్లీ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అయిన తర్వాత క్లీన్ చేసేసుకుందాం అనుకోండి. ఆ తర్వాత ఒకసారిగా మనకి ఆ వీక్ 1 మంత్ అంతా కూడా మనకి శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడానికి, వరలక్ష్మి వ్రతంకి అన్నిటికీ సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నేను. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఓకే నార్మల్ క్లీనింగ్సే చేసేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత, అండ్ మీరు కూడా చాలామంది కిచెన్ టూర్ అడుగుతున్నారు కదా, సో ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. శ్రావణ మాసంకి హౌస్ క్లీన్ చేసేస్తాను కాబట్టి ఇంకా నీట్గా అప్పుడు అన్నీ కూడా ఇంకొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ అయిన తర్వాత
నేనైతే మళ్ళీ మీకు అంటే కిచెన్ టూరు ఇవన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను, ఓకేనా. అలాగే ఫ్రిడ్జ్ టూర్ కూడా అడుగుతున్నారు. ఫ్రిడ్జ్లో నేనేమి ఇప్పుడు పెద్దగా ఆర్గనైజ్ చేసుకోలేదు. ఒకవేళ అది కూడా మీకు కావాలి అంటే వాటిని కూడా నేను షేర్ చేస్తాను. మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు వీడియోస్ వస్తాయి అండ్ మీకు కూడా చూసినట్లు ఉంటుంది మీరు అడిగిన వీడియోస్. సో కాబట్టి నేను అవన్నీ కూడా మీకు శ్రావణ మాసం నెలలో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే తర్వాత శ్రావణ మాసం నెలంతా కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. నాకు బాగా నచ్చేది కార్తీక మాసం, శ్రావణ మాసం అనమాట. ఇంకా తిరుమల శనివారాలు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్గా చాలా మంచిగా చేసుకుంటాను నేను. సో కాబట్టి నాకు ఇవన్నీ కూడా చాలా మంచిగా పూజలు చేసుకోవాలి అని ఉంటుందన్నమాట నాకు. ప్రతి వారం శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు శ్రావణ మాసంలో. సో వాటికి నేను ఒకసారిగా క్లీనింగ్స్ అవి పెట్టుకుంటానమాట. అన్నీ కూడా మీతో మంచి మంచి వీడియోసే వస్తాయి. నెక్స్ట్ వచ్చేటివన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ కూడా మీరు చూస్తారు. ఇంకొక రాబోయే రోజుల్లో అయితే అవి ఏంటో నేను ఇప్పుడు షేర్ చేసుకోను, కొద్ది రోజుల తర్వాత రివీల్ చేస్తాను అవి ఏంటని చెప్పేసి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లీన్ చేసేసాను. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న కొన్ని నాప్కిన్స్, ఇంకా అక్కడ మ్యాట్స్ లాగా వేసాను కదా, అవన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి తీసాను. అంటే సాంబార్లు అవన్నీ కూడా పడి మరకలు అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే వచ్చేసాను. అలాగే నేను చేసిన వంటలన్నీ కూడా తీసుకెళ్ళి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా మా వారు వస్తే డైరెక్ట్ అక్కడే కూర్చొని తినేస్తారని చెప్పేసి ఇంక అన్నీ అక్కడే పెట్టేశాను. ఇంక ఇక్కడంతా క్లీన్ చేస్తున్నా. ఇదంతా కూడా చేంజ్ చేయాలి కొంచెము. అప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏదో అవసరంగా అన్నీ కూడా పెట్టేసుకున్నాను, కానీ ఇంకా వీటి కింద మంచిగా షీట్స్ అన్నీ వేసుకొని కవర్స్ వస్తాయి కదా, సెల్ఫ్ కవర్స్, అవన్నీ కూడా వేసి ఆ తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మీకు కిచెన్ టూర్ చేస్తాను. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది. ఓవరాల్గా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నా. నాకు 1 అవర్ పైన పట్టిందండి నిజంగానే. ఇంక ఇక్కడ ఉన్న కొన్ని గ్రాస్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసేసి వాష్ చేసి ఎండలో వేసేసాను. సో ఇదన్నమాట మా కిచెన్ అయితే. ఇంత మాత్రం ఉంది 1.5 అవర్ కష్టపడిన తర్వాత. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలి. అండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి, తినాలి, ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా కిచెన్ అయితే ఇంకా ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ చూడండి, ఇది కనుక మా అత్తయ్యకి తెలిసిందంటే ఇంక నన్ను చంపేస్తుంది అనమాట. నిజంగానే మాటలతో చంపేస్తుంది. నీకు కొవ్వు, మీరంతా అసలు మీకు ఏం తెలియదు, సంసారం అంటే తెలియదు, మీకు అన్నీ వేస్ట్ చేయడమే తెలుసు అలా అని చెప్పేసి ఏది పడితే అది ఇంకా అరిచేస్తుంది అనమాట. ఎందుకు అంటే కొబ్బరి అనేది దేవుడికి కొడతాం కదా, ఇవి నేను టైం ఉన్నప్పుడు నేనే క్లీన్ అంటే నీట్గా కట్ చేసి ముక్కలు చేసేసి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత అత్తయ్యకి ఇచ్చి పంపించేదాన్ని. కొబ్బరి నూనె ఆడుకొస్తుంది అనమాట. ఆ ఆయిల్ని అయితే మా అందరికి కూడా ఇస్తానమాట, మా ముగ్గురికి కూడాను. అట్లా నేను ఇంకా ఈ కొబ్బరికాయలు అయితే మర్చిపోయాను. ఇంక ఈ మధ్య నేను ముట్టుకోకూడదని చెప్పేసి అలా ఉండిపోయాను. ఇంకా వాటిని పక్కన పెట్టడం వల్ల 2 చుప్పలు అయితే బాగానే ఉన్నాయి, పెద్ద చుప్పలు అయితే పాడైపోతున్నాయి అనమాట. ఇంకా అట్లీస్ట్ ఈ రోజైనా వీటిని కట్ చేసి ఎండలో పెట్టేసి ఇంకా కవర్లో వేసి పెట్టేసాం అనుకోండి, చెడిపోకుండా ఉంటాయి. ఇంకా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడము లేదా మా అత్త వచ్చినప్పుడు ఇవ్వడము అలా చేస్తామన్నమాట. సో ఇంక ఇవి చూస్తే మాత్రం ఖచ్చితంగా నిజంగానే బాగా తిడతారనమాట. ఫోన్ చేసి మరి ఏందిరా నా వేస్ట్ చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటది. సో దీంట్లో కట్ చేసి వేసి పెట్టేసేదాన్ని నేను. లాస్ట్ టైం అయితే మా అత్తయ్య వచ్చినప్పుడు నేను ఇవన్నీ కూడా కట్ చేసి 1 కేజీ పైనే ఉంటే ఇచ్చి పంపించాను అనమాట. మంచిగా నూనె ఆడుకొచ్చి ఇచ్చింది నాకు, ఒక 2 లీటర్స్ వరకు ఇచ్చింది. ఇంకా ఈసారి కూడా అలా వారం నేను కొబ్బరికాయ కొడుతుంటాను కదా, శుక్రవారం కలశం మార్చినప్పుడంతా. సో అవైతే ఇంకా నెక్స్ట్ నుంచి నీట్గా రెడీ చేసి ఇచ్చి పంపించాలి. ఇక్కడ చూడండి మా వారు, నేను నీట్గా రెడీ చేసి అన్ని సెట్ చేసి పెడితే కిచెన్ అంతా క్లీన్ చేసి టవల్ తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ లేనట్టు డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ పైన అయితే ఆరేసారనమాట. ఇంకా కోపం వస్తుందంటే రాదా చెప్పండి, ఇదనమాట విషయం. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా, అంటే నైట్ డిన్నర్కి నేను చికెన్ చేస్తున్నానని చెప్పేసి ఇంకా చపాతీ కాల్చాను. అవి నాకు 2 అయితే మిగిలాయి. ఇంకా టిఫిన్కి అయితే తినేయాలి నేను. అలాగే మధ్యాహ్నానికి రైస్ ఇంకా మునక్కాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో పిల్లలకి సింపుల్గానే చేసేసాను ఈరోజు. ఇంకా కర్రీ అంటే తాలింపులు ఏది చేసేంత టైం లేదని చెప్పేసి. ఇంకా ఇదండి ఈరోజు లంచ్ టిఫిన్ విషయానికి వస్తే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం అయితే 9:30 అయ్యింది. ఇప్పటికీ కిచెన్ క్లీనింగ్ తర్వాత పిల్లల్ని పంపించడం, లంచ్ బాక్స్ కట్టడం, ఈ పనులన్నీ అయిపోయాయి. ఇంకా నాకు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇదనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరందరూ కూడా ఈరోజు పిల్లలకి ఏమేమి వంటలు చేసి పంపించారు, అలాగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నారా లేదా కామెంట్స్లో నాతో పాటు షేర్ చేసుకోండి, ఓకేనా. సో రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 9531. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.